ఇప్పుడు ఆ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం మొదలుపెడితే, అమెరికాలో సాఫ్ట్‌వేర్ బేస్ చేసుకొని పనిచేస్తున్న మన వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా వెనక్కి రావాల్సొస్తుందేమో గదా! వాళ్ళు అడ్జస్ట్ కావాల్సొస్తదో, మరి ఏం జేయాలన్నదో నాకు తెలవదండి. గ్రీన్ కార్డ్ ఉంటేనో లేకపోతే ఆ గ్రీన్ కార్డ్ ఉంటే వాళ్ళుంటే వేరే జాబ్‌లలో సిటిజన్ ఈజీగా అయితే అడ్జస్ట్ ప్రాబ్లమ్ లేదు. ఇదేం లేదు. మిగతా వీసాలపైన ఉన్న వాళ్ళు రావాల్సిందే. వేరే వాళ్ళు ఏదర్ షిఫ్ట్ చేయాలి, హ్మ్. లేదా అంటే వేరే 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 కంట్రీస్ వెళ్ళిపోవాలి. హ్మ్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకు మొదలు సివిల్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్ వీళ్ళందరూ చాలా మంది పోయేవాళ్ళు. హ్మ్. ఇది నేను 1993 కన్నా ముందు మాట్లాడుతున్నా. హుహు. ఆ సివిల్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్ అందరు ఏమైందండి, వాళ్ళకి జాబులు రాక అందరూ ఐటీలో పడ్డారు. వాళ్ళు ఐటీలో పడ్డారు. ఐటీలో పడ్డారు. హ్మ్. ఆ తర్వాత మెల్లమెల్లగా మన దగ్గర అసలు సివిల్ ఇంజనీరింగ్లు అయ్యి ఎన్ని కాలేజీలు పెరిగినా కానీ సివిల్ ఇంజనీరింగ్ కాలేజీలు పెరగలే. సరేలే. ఆ స్టూడెంట్స్ పెరగలే. ఎందుకంటే ఇన్ని ఎక్కడ పోయినా కూడా ఊరవతలు పోతే అన్ని కాలేజీలు ఉన్నాయి. ఆడ సివిల్ ఇంజనీరింగ్ ఉందంటే లేదంటారు. హ్మ్. ఓన్లీ అన్నీ సివిల్ లేదు, మెకానికల్ లేదు, ఇండస్ట్రియల్ ఇంజనీర్ లేదు, ఏమన్నా ఐటీ, తర్వాత ఇది ఎలక్ట్రికల్ ఇంజనీర్, అంతే తప్ప ఇంకేం లేవు. హ్మ్. అట్లా మరి పీపుల్ అడ్జస్ట్ కావాలి. మరి కొత్త టెక్నాలజీస్ ఏమొస్తాయి దాంతో, హ్మ్. దానికి వీళ్ళు పీపుల్ అడ్జస్ట్ కావాలి. బట్ కొత్త ఉద్యోగాలైతే జనరేట్ చేయడం కష్టం. ఇప్పుడు మీకు మన దగ్గర నాకు పూర్తిగా తెలియదు గానీ, మన దగ్గర సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల వైపు ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వడానికి ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎందుకు వచ్చాయంటే, మన దగ్గర చీప్ లేబర్. చీప్ లేబరే కదండీ. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే వాళ్ళు చీప్‌గా దొరుకుతారు. టాలెంటెడ్. టాలెంట్ అక్కడ ఉన్న లేబర్ కాస్ట్ కు ఇక్కడ ఉన్న లేబర్ కాస్ట్ జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది కాబట్టి వచ్చింది. కంపెనీలు ఎక్కడ పెట్టి వచ్చింది. ₹1,00,000 జీతం ₹1,00,000 జీతం అనుకుంటాం. అవును, వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో పీనట్ అది. ఇక్కడే కంపెనీ కానీ ఇప్పుడు అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక ఇంకా చేస్తే చీప్ అయిపోద్ది కదా. అప్పుడు చీప్ ఏం కాదు, అసలు అవసరం లేకుండా అయిపోతుంది. మనపై డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. కరెక్టే, మరి మీరు చెప్పేది కరెక్టే. దానివల్ల మన హైదరాబాద్ కూడా బాగా దెబ్బపడే ఛాన్స్ ఉంటుంది. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ మొత్తం ఇబ్బందే కదా. ఇబ్బంది. వాళ్ళ దగ్గరే ఇది పెట్టేసి చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతుందండి. చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది. దీనివల్ల లాయర్లు కూడా డ్రాఫ్టింగ్ చేస్తారండి అన్ని. అవును, మీరు చెప్తున్నారు. మీ బీయింగ్ ఏ లాయర్ మీరు ఆల్రెడీ వాడుతున్నారా? అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడింది దెర్ ఇస్ నో వే సర్వైవ్ కావడం. ఇదివరకు ఎట్లా సర్వైవ్ అవ్వమో నాకు తెలియదు. ఇప్పుడు ఒక కన్సల్టేషన్ వస్తే ఇదివరకు ఏంటంటే కన్సల్టేషన్ వచ్చి మళ్ళీ ఏదైనా డ్రాఫ్ట్ లెటర్ చేయాలంటే దానికి మళ్ళీ పైసలు అడిగేదాన్ని. వాడు పాపం ఇబ్బంది పడేది పైసలు ఇచ్చడానికి కూడా. ఇప్పుడు అంటే సరే, అది మనం కొన్ని ప్రొవిజన్స్ దానికి చెప్తాం, ఏదైతే టెక్నికల్ ప్రొవిజన్స్ ఉన్నాయో దానికి ఎట్లా చేయాలో చెప్తాం. కానీ ఏదైతే డ్రాఫ్టింగ్ అయితే ఉందో లాంగ్వేజ్ కానీ మిగతా అన్ని కానీ అసలు దాన్ని నేను ఫస్ట్ చూసి సాష్టాంగ నమస్కారం చేసినండి. అసలు మాకు ఎట్లా తెలిసిందంటే, మా బిజినెస్ పార్ట్నర్ ఎమిలీ న్యూమెన్ ఉంది, వాళ్ళ పూర్వానికి ఇంగ్లీష్లో మొత్తం టాప్ స్కోరింగ్ వస్తుంది. ఈమె అసలే టీచర్గా పనిచేసి ఉన్నామే, మా పూర్వానికి ఇట్లెట్లు వస్తాను, వీడు ఏం చేస్తాడని అనుకున్నది అన్నట్టు. కనుక్కుంటే వాడు ఇది రాస్తాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసి మొత్తం డ్రాఫ్ట్ చేసి పెడతాడు. టీచర్ అది చూసి మొత్తం అన్నట్లు ఇచ్చింది మనకి. ఓరి అంకం అనుకుని మేము అప్పటి నుంచి దాన్ని చూడడం పెట్టినాం. అతను కాపీ కొట్టాడు ఎగ్జామ్స్ లో, దాన్ని మీరు కాపీ కొట్టారు ప్రొఫెషన్ లో. సేమ్. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు లీగల్ డ్రాఫ్టింగ్స్ అవన్నీ చేయాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు నాతో చేస్తున్నారు. సో మీకు యూజువల్ గా ఎంత టైం పట్టేశారు అంత ముందు? ఇప్పుడు ఎంత టైం? ఇదివరకు నాకు ఏదైతే 6 గంటలు 7 గంటలు పట్టేదో ఇప్పుడు నేను 15-20 నిమిషాలు చేసేస్తాను. 6 hours వరకు 15 minutes చేసేస్తాను. ఓ మై గాడ్. దాన్ని బట్టి ఊహిస్తే మీకు చాలా డ్రాస్టిక్ గా. నేను ఫస్ట్ ఎవరికన్నా చెప్పి వాళ్ళని డ్రాఫ్ట్ చేయమని చెప్పి మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ దాన్ని నా టైమే చాలా సేవ్ అవుతుంది. వాళ్ళకి చెప్పే లోపటే నేను మొత్తం చేయగలుగుతాను. వాళ్ళకి చెప్పేది చెప్తే మీకు డ్రాప్ చేసి ఇది బాగా అర్థం చేసుకుంటుందండి. మనిషి కన్నా ఎంత మంచిగా అర్థం చేసుకుంటుంది అంటే అంత మంచిగా అర్థం చేసుకుంటుంది. కానీ నాకు చెప్పాలి. ఇంకోటి ఏంటంటే దానికి ఇంప్రూవ్ అవుతుండాలి. అది మనకి ఏంటంటే ఇంకోటి అది ఫేక్తుంది కూడా. అది మనకు కేసులా సైడ్ చేయమంటే కేసులా సైడ్ చేస్తుంది, కానీ ఈ కేసుకి ఆ కేసుకు సంబంధం ఉండదు. అసలు అవన్నీ చెక్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మనం దాన్ని ఇంప్రూవ్ చేస్తూనే ఉన్నాం, ఎట్ ద సేమ్ టైం మనం కూడా ఇంప్రూవ్ అవుతున్నాం, దానికి అడ్జస్ట్ అవుతున్నాం. సేమ్ అండి, కంప్యూటర్ వచ్చినప్పుడు నేను టైప్ రైటర్ ఉన్నప్పుడు లాయర్ ఉన్నప్పుడు తర్వాత కంప్యూటర్ పోయినప్పుడు ఏమైంది, అప్పుడు వర్డ్ ప్రెస్ అవి ఉండి డిఫరెంట్ వర్డ్ పర్ఫెక్ట్ అయిన ఉండే అన్నట్టు. వాటిలన్నిట్లో మేము వాడేది. ఆ తర్వాత వేరే వచ్చినాయి కదా, అట్లా ఇంప్రూవ్ అయ్యకుంటూ వచ్చినాం. కాకపోతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుందంటే అన్బిలీవబుల్. అప్పుడు మొదలు టైప్ రైటర్ నుంచి కంప్యూటర్కి వచ్చినప్పుడు మెల్లమెల్లగా వచ్చినాం అన్నట్టు.
అన్ని టెక్నాలజీ టక 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 రాలే. అప్పుడు కంప్యూటర్ వచ్చినా చాలా delay పట్టింది, ఒక decade. ఇంటర్నెట్ ఉన్నా కానీ ఆ ఇంటర్నెట్ అని కొయ్యి అనుకుంటా పోయి మెల్లగా మెల్లగా అప్పులు చేసేది. ఇప్పుడు ఏంటంటే టక్కన మొత్తం లాగి పడేస్తుంది అసలు ఇన్ఫర్మేషన్. గూగుల్ అవుట్ అయిపోయింది, ఏదైనా ఏలో పెట్టేసే. సరే, యుఎస్ కి సంబంధించిన మరికొన్ని ఇష్యూస్ ఉన్నాయి సార్. నేను వింటుంది ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్తున్న వాళ్ళకు ఈవెన్ విజిటింగ్ వీసాల పైన వెళ్ళాలనుకుంటే కూడా ఇక్కడ మా హైదరాబాద్లో యుఎస్ ఎంబసీకి వెళ్తే వీసాస్ బ్లైండ్గా రిజెక్ట్ చేసేస్తున్నాయంట. 70-80-90% వీసాస్ రిజెక్ట్ అయిపోతున్నాయంట. అలా ఏమైనా ఫార్మ్గా పెట్టుకున్నారా, ఏమైనా వీసాలు ఇవ్వద్దు అనేది ఏమన్నా అమెరికా గవర్నమెంట్ అనుకుంటుందా? సో ఈ మధ్యలో నేను కొందరు అడిగినండి, యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చి వీసా స్టాంపింగ్కు ఇండియాకి రావాలా అని అడిగినట్టు. సో వాళ్ళకు 13 వర్డ్స్ చెప్పినండి. నో 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 13 నోస్ చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే అడ్మినిస్ట్రేషన్ చేంజ్ అయిన తర్వాత వీళ్ళకు కొత్త ఈ ఆఫీసర్లకు ఏం చేయాలో తెలుసలేదు. తెలియనప్పుడు ఏం చేస్తారు, రిజెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు కొత్తగా అడ్మినిస్ట్రేషన్ చేంజ్ కాగానే మీకు అంతకుముందు చెప్పినట్టు మా దగ్గర ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చినట్టు 2 నెలలు పడుతుంది టైం అడ్జస్ట్ చేసుకోవడం. అప్పటి నుంచే మెల్లగా చేంజ్ అవ్వకుండా వచ్చింది. జనవరి 20th అప్పటికి మనకు కొత్త ప్రభుత్వం ఇన్స్టాల్ అయిపోయింది. ఆ జనవరి 20th తర్వాత మాత్రం ఫస్ట్ 2 weeksలో మాత్రం నో నో ప్రతి ఒక్కటి రిజెక్ట్ అని రిజెక్ట్ చేసి పడేసింది చాలా మటుకు. సో చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు మెల్లగా కొద్దిగా అన్ని పర్ఫెక్ట్ ఉండి ఎవ్రీథింగ్ మంచిగా ఉంటే గాంధీ మహాత్ముడు, మదర్ తెరీసా లాంటి వాళ్ళు అయితే వాళ్ళకి వీసాలు ఇస్తారు. నేను చాలా వింటున్నాను, నాకు చాలా మంది మన ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత అడుగుతున్నారు ఎందుకు ఇట్లా. ఇంతకుముందు ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్న వాళ్ళు వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు కదా అమెరికాకి జనరల్గా, మళ్ళీ ఉద్యోగం ఉంది వస్తారు కదా ఇక్కడ, అటువంటి వాళ్ళకి కూడా రిజెక్ట్ చేస్తారు. అంటే మీరు అట్లా అనుకుంటారండి. ఇప్పుడు 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 మీరు కాన్సులేట్కి పోతారు. ఇప్పుడు నేనే గవర్నమెంట్ ఎంప్లాయీ అని పోయినా అనుకోండి, వాళ్ళకి ఎట్ట తెలవాలి నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కాదని. సర్టిఫికేట్స్ PDF ప్రింట్ చేసుకుంటే అయిపోతే వస్తుంది. సో వాళ్ళు బిలీవ్ చేయట్లేదు అంతే. ఓకే, అది ఇంకోటి ఏంటంటే ఇటువంటి కొన్ని మన దగ్గర కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఓకే, ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తానంటే ఊరోళ్ళని వాళ్ళని పట్టుకపోయి ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి వాళ్ళని పంపించి అబ్యూజ్ చేసిన సిస్టమ్. మీరేమనుకుంటానంటే ఏమైనా IAS ఆఫీసరు వీనికి ఎందుకు రిజెక్ట్ అయ్యేది, కలెక్టర్ లెవెల్ ఆఫీసర్ వీనికి ఎందుకు రిజెక్ట్ అయ్యింది, వీడు అక్కడ పోయి ఎందుకుంటాడు, ఎడపోయినా ఎంబడే వచ్చేస్తాడు కదా అని ఉంటారు కదా మనకు. అయితే వాళ్ళకి ఏంటంటే కౌన్సిలేట్స్కి వాళ్ళకి అర్థం కాదు వీళ్ళు ఆఫీసరా కాదా అని అంత ఈజీగా ఇన్ఫర్మేషన్ తెలియదు వాళ్ళకు. వాళ్ళకి ఎన్ని వీసాలు ప్రాసెస్ చేయాలండి. మన యుఎస్ కాన్సులేట్స్లో, మన ఇండియన్ యుఎస్ కాన్సులేట్ ప్రాసెస్ చేసిన వీసాలు ఏ కాన్సులేట్లో కూడా ప్రాసెస్ చేయరు. అంత వీసాలు ప్రాసెస్ చేసినప్పుడు ఇతను పెద్ద హై లెవెల్ ఆఫీసర్ అని చేయడం వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాక రిజెక్ట్ అవుతాయి ఇవన్నీ. కాకపోతే ఇప్పుడు ఎక్కువ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మరి దబ్బున వీడు అక్కడ పోయి ఉన్నాడు అనుకోండి, ఈయన కాన్సులేట్ జాబ్ పోతుంది కూడా తెలియదు వాళ్ళకు. అందుకోసం మొదలు రిజెక్ట్ చేశారు అనుకోండి, ఏం చేస్తారు, ఏం చేయరు. ట్రంప్ ఏం చేస్తాడు, ఇంకో ప్రైజ్ ఇచ్చి వీళ్ళు ప్రమోషన్ పెడతాడు. సో ఆపేయండి మ్యాక్సిమం ఆపేయడం. సో ఇప్పుడు కొద్దిగా క్లారిటీ వచ్చే మటుకు ఇప్పుడు పోకపోవడం బెటర్. సో కొత్తగా ఈవెన్ విజిటింగ్ వీసా పైన వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా కొంతకాలం వెయిట్ చేయడం బెటర్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు విజిటింగ్ వీసా అపాయింట్మెంట్ 2 నెలల దాకా లేదు. ఇప్పుడు వీసా రాక మళ్ళీ 2 నెలల దాకా మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓహో, ఓకే ఓకే ఓకే. సో దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. మరి మీకు మంచిగా ఉందా, అందం ఉందా చూసుకోవాలి. ఉంటే పోండి, పోయినా కూడా రిజెక్షన్ రిజెక్షన్స్ ఉన్నాయి. అవును, ఇప్పుడు మీరేమంటారు IAS ఆఫీసర్ అటువంటి అధికారం కూడా రిజెక్ట్ చేసిన అంటే మరి వాళ్ళకి తెలియదు ఈయన IAS అని. మీరేమంటారు ఎందుకు సర్టిఫికేట్ ఉంది కదా ప్రింట్ చేసుకొని తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎవరికైనా కావాలంటేనే కలెక్టర్ ఎస్పీనో సైన్ చేస్తే ఈజీగా పాస్పోర్ట్ అనుకుంటా. ఇప్పుడు వాళ్ళకే ఇబ్బంది అయింది. అవును.